నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ భూముల సంచలనం బయటపడుతోంది. ఎప్పుడూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు నిర్వహించినటువంటి ఒక పాత్ర ఉన్నది. రెవెన్యూ భూముల్లో ఆయన స్పెషలిస్ట్, అలానే పేరుగాంచాడు, అలాగే గుర్తింపు కూడా సాధించాడు. ఎక్కడ ఈయన ప్రధానంగా దృష్టి పెట్టింది అని అంటే రిషికొండ, అలాగే భీమిలి రోడ్డు, అలాగే ఇవాళ ఐటీ హబ్గా ప్రధానమైనటువంటి ఖరీదైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతంలో ఈయన చేసినటువంటి వ్యవహారం, దోపిడీ కావచ్చు, ఆ ఆరోపణల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా, మంత్రిగా ఆ రోజు పతాక శీర్షికల్లో నిలబడ్డాడు ధర్మాన ప్రసాదరావు. మళ్ళీ ఇవాళ అవే విషయాలు బయటకు వస్తున్నాయి. అవే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా, కొనసాగిస్తున్నట్టుగా, భూమి మీద ఉన్నటువంటి ఆశ ఇంకా చావనట్టుగా, దాన్ని వదలనట్టుగా ఆరోపణలు అలానే ఉన్నాయి. మళ్ళీ బరి తెగిస్తున్నాడు అన్నటువంటి వాదన ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, అలాగే ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళే, ఆ ప్రాంత నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ రాజకీయ నాయకులు ఒకరి గుట్టు ఒకరు బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నప్పుడు, రాష్ట్రాన్ని ఎవరు దోచేశారు అనంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడే పుట్టి పెరిగి, ఇక్కడే రాజకీయాల్లో ఎదిగి, ఇక్కడే రాజకీయాల్లో అనేకమైనటువంటి పాత్రలు నిర్వహించి కేవలం అవినీతి కోసం మాత్రమే రాజకీయాల్లోకి రావటం, అలాగే ఆర్జన కోసం మాత్రమే వాళ్ళు ఉన్నటువంటి అధికారాన్ని, వాళ్ళకున్నటువంటి ఒక స్థాయిని ఉపయోగించుకొని, ఒక ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని దోచింది ఏమిటి అని అంటే రెండు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల వ్యవహారం చాలా స్పష్టంగా కనపడుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మాన ప్రసాదరావు గతంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఈయన వ్యవహారానికి భయపడే ఒక రిస్ట్రిక్షన్ పెట్టాడు. ఏదైనా సీలింగ్ ల్యాండ్కు సంబంధించి, అలాగే భూములకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి అనంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకి ఒక లిమిటేషన్ పెట్టాడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. కానీ అప్పటికే ఆయన సర్దాల్సింది మొత్తం సర్దేసుకున్నారు అన్నటువంటి విషయాలు చాలా బయటకు వచ్చాయి. దాని మీద పెద్దగా ప్రోబ్ జరిగిందా? మరి జరుగుతుందా? అలా ఆలోచన చేస్తారా? చేసినట్టుగా కనిపించింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. ధర్మాన ప్రసాదరావు భూములనే కాదు, అక్కడ దోచుకున్నటువంటివి ఎన్నో ఉన్నాయి, మ్యానిపులేషన్స్ అన్నటువంటి దాని మీద సిట్ నివేదిక కోరింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ రోజు అఫ్కోర్స్ టీడీపీ ప్రభుత్వమే ఉన్నది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిట్టు దర్యాప్తు కోసం డిమాండ్ చేసినటువంటి వాళ్ళలో ప్రధాన నాయకుడిగా అయ్యన్న పాత్రని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంత నాయకుడిగా ఆయన గమనించినటువంటి సత్యాలు, ఇక్కడ రాజకీయాల్లో ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమీ లేదు, అందరూ కలిసి మొత్తం దోచేస్తున్న దాని మీద సిట్టు దర్యాప్తు జరగాలి అన్నటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్న ఫలితాలు బయటకు వచ్చాయా? రాలేదు. ఎందుకని? ఎస్, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికే తెలియాలి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ధర్మాన ప్రసాదరావు గురించి మద్దతు ఇచ్చేటటువంటి వైసీపీ నాయకులే లేరు. కారణం ఏంటి? వాళ్ళ అధికారము లేదు, అలాగే యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ధర్మాన వైపు నుంచి లేదు. అలాగే ధర్మాన చేసినటువంటి విషయాలను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోరు తెరిచి మాట్లాడగలిగేటటువంటి అవకాశం లేదు. అలాగే ఉత్తరాంధ్రలో దోపిడీదారులు ఎవరు అనంటే ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తరాంధ్రను దోచేశారు అన్నదానికి ఆధారాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇవాళ బయటకు వస్తున్నటువంటి ఉదంతంలో టెక్కలిలో కూడా దరిదాపు 100 కోట్ల విలువైనటువంటి భూమిను చుక్కల భూములుగానా, లేకపోతే 22A గానా, వీటిల్ని అడ్డం పెట్టుకొని ఆడినటువంటి నాటకం మళ్ళీ ప్రారంభమవుతోంది ధర్మాన వేదికగా అని. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొన్ని ప్రభుత్వ భూములను, అలాగే అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రక్షించటం కోసం 22A కింద పరిగణిస్తూ వచ్చింది. వీటిల్ని డిలీట్ చేయాలి అని అంటే సర్టెన్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందే.
కానీ ధర్మాన్ని ఇవాళ గగ్గోలు పెడుతున్నాడు. ఏమని? ఈ 22A భూములకు సంబంధించి జనం ఇబ్బంది పడుతున్నారట. ఆ ఇబ్బంది అంతా ఇంత కాదట. రాష్ట్రం మొత్తం ఇలాంటి ఇబ్బందుల్లో చాలామంది రైతులు భూములు అమ్ముకోలేక, అలాగే ఆ భూముల్ని కనీసం సాగు చేసుకునేటటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితుల్లో గగ్గోలు పెడుతున్నారు అని చెప్తున్నాడు ఆయన. ఆయన పెడుతున్నారా గగ్గోలు, లేకపోతే జనం పెడుతున్నారా, లేక ప్రభుత్వం కావాలని ఇవాళ నిర్బంధంలో ఆ భూముల్ని పెట్టిందా? వాస్తవం ఏమిటి అనంటే, ఇవాళ ధర్మాన టెక్కలి భూములు 22Aలో మాత్రమే ఉన్నాయి. వాటిని తీయించాలి అనంటే ఏదో రకంగా పరోక్షంగా ప్రయత్నం చేయాలి. మరి వాళ్ళు ఉన్నటువంటి అధికారులు ఆయనకు సహకరించలేదా? బికాజ్ మాజీ మంత్రి కదా, అలవాటు పడి ఉంటారు కదా. ఈ మంత్రులతో అంటకాగినటువంటి అధికారులు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనటువంటి పోస్టుల్లోనే ఉన్నారు. ఆ అధికారులు మరి స్పందించట్లేదా? అందుకనే మళ్ళీ ప్రజల కోసం, జనం కోసం, బాధితుల కోసం ధర్మాన ప్రసాద్ పాపం గొంతెత్తుతున్నాడా? నో, నాట్ ఎట్ ఆల్. ఎక్కడ ఎప్పుడు ఈ నాయకులకు అలాంటి ధోరణే లేదు, ఆ బాధ్యత తీసుకోలే. టెక్కలి భూములు ఎవరివి? ఈయనకేం సంబంధం? ఒక టెక్కలి భూముల మీదే కన్నెందుకు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటి మీద కూడా కలిసి మాట్లాడుతున్నట్టుగా నటించడం ఎందుకు? అసలు దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా అన్నటువంటి పరిస్థితి కనపడుతోంది కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు. ధర్మాన స్పెషలిస్ట్ ఎలా అనంటే, స్వాతంత్ర సమరయోధుల భూములు, అలాగే మాజీ సైనికోద్యోగులు, వీళ్ళ పేరుతో భూములు ఉన్నట్టుగా వాళ్ళు అభ్యర్థిస్తూ మా భూములు ఎక్కడున్నాయో తెలియటం లేదు అన్నట్టుగా ఒక విజ్ఞాపన పత్రం వీళ్ళు సృష్టిస్తారు. ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళతో సంతకాలు పెట్టిస్తారు. స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న వాళ్ళది డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టి, వారసులు మేమే, మాకు ల్యాండ్ ఇప్పించండి అని రెవెన్యూ శాఖ మంత్రిగా, గౌరవ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావుని అభ్యర్థించినట్టుగా, ప్రభుత్వాన్ని వేడుకున్నట్టుగా అంతా వీళ్ళే. దర్శకత్వం, ప్రొడ్యూసర్ వీళ్ళే, నటన వీళ్ళే, మొత్తం ప్రధాన భూమికంతా ధర్మాన అండ్ బ్యాచ్ అన్నట్టుగా ప్రవర్తించారన్నటువంటి ఆధారాలు, చాలా లోతైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కలెక్టర్ కూడా సిట్ నివేదికను బయట పెట్టలేనటువంటి అసహాయ పరిస్థితిలో పడ్డారు. కారణం ఒకటే, అయ్యన్న పాత్రుడు లాంటి ఒక దమ్మున్న నాయకుడు, గట్టిగా నిలబడగలిగినటువంటి నాయకుడు డిమాండ్ చేశారు. ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ భూముల వ్యవహారాల్లో లోతుగా ఉన్నారు, దోచేసిన వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు అని ఆయన గొంతెత్తే గగ్గోలు పెట్టారు అందాం. బికాజ్ ధర్మాన ప్రసాదరావు వాడిన పదాలే వాడదాం. కానీ ఫలితం ఏముంది అంటే మనకు అర్థమవుతుంది ఏంటి, ఇక్కడ భూదోపిడీలో ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి సాహసం ఆ తర్వాత టీడీపీ పార్టీ నాయకులు కూడా చేశారు అన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎంత మేరకు అంటే మేబీ ధర్మానంత సమర్థవంతంగా కాదు కానీ, బట్ భూములు దోచేసినటువంటి వాళ్ళల్లో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు అన్నటువంటి దాన్ని మనం కాదనలేనటువంటి సత్యం. మరి దీని ఫలితం ఎలా ఉండబోతోంది అన్న దాని మీదే ఇవాళ అచ్చెన్నాయుడిని కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకని ధర్మాన ప్రసాదరావు చేస్తున్నటువంటి ఈ భూదోపిడీ మీద మాట్లాడట్లేదు స్థానిక నాయకుడై ఉండి కూడా, అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా అని. ఇది కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితే. ఎందుకనంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, టెర్రరిస్టులకి కులం, మతం, ప్రాంతం ఉండదు. అలాగే భూదోపిడీదారులు కూడా పార్టీలు, లేకపోతే విపక్షం, స్వపక్షం, పాలకపక్షం ఇలా ఏది ఉండదు. ఎక్కడ అవసరమైతే అక్కడ చేతులు కలుపుకొని ఆ దోపిడీకి పాల్పడేటటువంటి పరిస్థితి రాజకీయాల్లో, పాలనలో చూస్తున్నాం. కాబట్టి మేబీ ఆ ప్రాంత నాయకులు కొంతమంది ఎందుకు మాట్లాడట్లేదు అన్నటువంటి ప్రశ్న కూడా ఇవాళ జనం ఆలోచించే దశ వచ్చింది. చూద్దాం ఈ భూదోపిడీ ఆగుతుందా లేదా,
కానీ ఆగుతుందా లేదా అన్నటువంటి సందేహం నాకు లేదు. ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. ఎవరొచ్చినా ఇదే పద్ధతి ఉంటుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్.